అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ముఖ చిత్రం. రచయిత ఎం బిందు మాధవి గారు. భోజనమై ఈజీ చైర్లో రిలాక్స్ అవుతున్న హేమచంద్ర ఫోన్ రింగుకు లేచాడు. ఆ ఫోన్ మాట్లాడినప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. అనుమానస్కంగా తనలో తానే ఎందుకు ఇలా జరిగింది, వాడి ఇష్టాన్ని తామిద్దరు కాదనలేదే అనుకుంటూ కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్న భర్తని చూసిన కళ్యాణి, ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? ఫోను ఎవరి దగ్గర నుంచి? వాళ్ళేం మాట్లాడరేమిటి, అంతగా ఆందోళన పడుతున్నారు అని అడిగింది. సాగర్ విడాకులకి అప్లై చేశాడట. ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ సారాంశం అదే అన్నాడు. ఆయనకెలా తెలిసింది అంది ముఖం అసహనంగా పెట్టి. సుబ్రహ్మణ్యం కొడుకు మనవడు ఫ్రెండ్స్ కదా, వాడితో చెప్పాడట. అయినా వీడికేం తీపరం, కావాలని కోరు చేసుకున్నాడు కదా. జీవితం అంటే 4 రోజులు వేసుకొని నచ్చలేదని అవతల పారేసే షర్టు కాదు కదా, అంత తేలికగా తీసుకునే విషయమో కాదు. వాడు ఆ అమ్మాయిని మనకి చూపించి ఈ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోనని కరాఖండిగా చెప్పినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించు. ఒకసారి చేసుకున్నాక కష్టమైన సుఖమైన చివరి దాకా వాళ్ళతో సర్దుకుపోవడం నేర్చుకోవాలి అని మనిద్దరం చెప్పాం. ఆ అమ్మాయి నా కొలీగ్. 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అన్ని విషయాలు నాకు తెగిన వ్యక్తి. తన వేష భాషలు, మాట తీరు అన్నీ నాకు నచ్చుతాయి. అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాం. జీతాలు ఇంచుమించు ఒకటే. ఇద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు అని బోడి కబుర్లు చెప్పాడు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? అయినా తల్లిదండ్రులం ఇంత ముఖ్యమైన విషయం మనకు చెప్పకుండా ఎవరికో చెప్తే వాళ్ళొచ్చి మనకు చెప్పడమేమిటి అన్నాడు ముఖాన గంటు పెట్టుకొని హేమచంద్ర. హేమచంద్రకి గత సంవత్సరము కళ్ళ ముందు రీలులాగా కదిలింది. ఒక సెలవు రోజు మధ్యాహ్నం, అమ్మ, నాన్నగారు, మీరిద్దరూ ఇలా కూర్చోండి, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ ఎప్పటినుంచో నా పెళ్లి గురించి కంగారు పడుతోంది. మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి, నా కొలీగ్ దివ్య, నాకు బాగా నచ్చింది. తనైతే అన్నీ నాలాగే ఆలోచిస్తుంది. అమ్మా, నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటావు. అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచ్ అయ్యే అమ్మాయి అని ఒక్కసారి ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్. పెళ్ళి అనేది అట్ట మీద బొమ్మ చూసి చదవడానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు. పై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు. నువ్వు 4 ఏళ్ళు కలిసి పనిచేసి 5 ఏళ్ళు పక్కపక్క ఇళ్లల్లో ఉన్న వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది భ్రమ. మన ఇంటికొచ్చి మనతో కలిసి బ్రతకడం మొదలు పెడితే గాని వాళ్ళ అసలు స్వరూపం, స్వభావం మనకి తెలియవు. పైగా ఒక చోట కలిసి పనిచేసేటప్పుడు ఎవరు తమ సహజ లక్షణాలని బయటికి ప్రదర్శించరు. తమ బలహీనతలు ఇతరులకి తెలియకుండా జాగ్రత్త పడతారు. నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించు అన్నారు హేమచంద్ర కళ్యాణి ముక్త కంఠంతో. పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యమని నమ్మే తల్లిదండ్రులు అవటం వల్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తర్వాత సాగర్ ఇష్ట ప్రకారమే సాగర్ దివ్యలకి దగ్గరుండి పెళ్లి జరిపించారు. సాగర్ ఉద్యోగం బెంగళూరులో, దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవడంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి, కొత్త కాపురంలోకి అడుగుపెట్టారు. ఇరుపక్కల తల్లిదండ్రులు వచ్చి చెరొక వారం రోజులు ఉండి పిల్లలకి అవసరమైన ఏకాంతమిస్తూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. 6 నెలల కాలం కొత్త కుండలో నీటిలాగా తీయగా పిల్లల కాపురం సాగుతుందని ఇరుపక్కల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇంకొక 6 నెలల వాళ్ళ ప్రాజెక్ట్ వర్కులతో బిజీగా గడిచింది. సాగర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పిడుగులాంటి ఈ విడాకుల వార్త విని కళ్యాణ దంపతులు తల్లడిల్లిపోయారు. దివ్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసో తెలియదో అసలు వాళ్లతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇంతలో సాగరే ఫోన్ చేశాడు. అమ్మా, రేపు నేను హైదరాబాద్ వస్తున్నా. నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు. దివ్య కూడా వస్తోందా అని అడిగింది కళ్యాణి మనసులోని సందేహం తీర్చుకోవడానికి. లేదమ్మా, నేనొక్కడనే వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. కళ్యాణి దంపతులకి ఆ రాత్రి అన్నం సహించలేదు. కంటి నిండా నిద్ర లేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనే ఎదురు చూపులతో గడిపారు.
ఉదయం బ్రేక్ఫాస్ట్ తినాలనిపించక కాఫీ మాత్రం తాగి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12ంటికి వచ్చిన కొడుకుతో, ఏమైందిరా, ఎందుకింత హఠాత్తుగా వచ్చావు, ముఖ్యమైన విషయం అన్నావు, ఫోన్లో చెప్పచ్చు కదా, వర్కింగ్ డే రోజు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేంత అర్జెంట్ విషయాలు ఏముంటాయి, మీ ఇద్దరు ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా, అసలు తిల్లు తింటున్నారా, ఆఫీస్ వర్క్, టార్గెట్, ప్రాడక్ట్ లాంచింగ్ అంటూ ల్యాప్టాప్లకు అతుక్కుపోతున్నారా, ఉద్యోగాల్లో సమస్యలేం లేవు కదా అన్నారు ఇద్దరూ ఏం తెలియనట్టు. అమ్మా, ముందు అన్నం పెట్టు, నీ చేత వంట తిని ఎన్నాళ్ళైందో, భోజనమయ్యాక మాట్లాడతాను, రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టయింది అన్నాడు సాగర్. అక్కడున్న న్యూస్ పేపర్లు చేతిలోకి తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినే మూడు లేక ఏమీ తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చింది. గబగబా వెళ్ళి కొడుకిష్టమైన వంట చేసి భోజనానికి పిలిచింది. కొడుకేం చెప్తాడో అనే ఆతురతతో వాళ్ళు సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే పనిలో పడ్డారు. హాల్లోకి వచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోపెట్టి, అమ్మా నాన్న ప్రశాంతంగా వినండి, నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం అన్నాడు దీర్ఘ నిశ్వాసంగా తీసుకుంటూ. అంత పరిస్థితి ఏమొచ్చింది, ఇద్దరు ఇష్టపడే అన్ని ఆలోచించే పెళ్లి చేసుకున్నారు కదా, తనకి అసలు ఏ పని రాదమ్మా, వంట కూడా రాదు, చెయ్యాలన్న ఆసక్తే లేదు, రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకొని తింటుంది, ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, మధ్యలో పిలిస్తే నన్ను ఒక విలన్ లాగా చూస్తుంది, తన వర్క్ టార్గెట్స్ తన ఫ్రెండ్స్ తప్ప నేనంటూ ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్టే అనుకోదు, నాతో ఏకాంతం బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు, తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది, పోని తనని ఆ మూడులోకి తీసుకెళ్దామని వీకెండ్స్లో సరదాగా ఏ పార్కుకో వెళ్దామంటే నువ్వు అడగగానే నీ వెంటబడి వచ్చేయాలా, నాకు ఇవాళ మూడు లేదు అంటుంది, నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతోంది, అలా ఔటింగ్ వెళ్దామా అని గొడవ చేస్తుంది, తను కూడా ఉద్యోగం చేస్తుంది, అందులో ఉండే కష్టసుఖాలు తనకి తెలుసు, అయినా తన మాటే సాగాలని పంతం అని ఆగాడు. ఇవి మచ్చికి కొన్ని అన్నట్లే. ఫ్రెండ్స్తో చాటింగ్లో నా గురించి ఏం చెప్తోందో ఏమో, నన్ను కలిసినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొడుకు చెప్పింది విని తల పంకించింది కళ్యాణి. మేము నీకు ముందే చెప్పాం, పెళ్ళంటే పై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు, అనేక విషయాలు ఆలోచించాలి అని, నీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం ఇంట్లో తెప్పించే వారపత్రిక కవర్ మీద బొమ్మ చూసి నువ్వు ఒక రకంగా, బామ్మ ఇంకొక రకంగా మొహాలు పెట్టేవాళ్ళు, దేవుడు బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది, సినిమా హీరోయిన్లు బొమ్మ వేస్తే నీకు నచ్చేది, అందులో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటలు, కథలు, సినిమా కబుర్లు, రాజకీయాలు, గ్రహబలము, పజిల్స్, ఇలా మీకందరికీ ఇష్టమైన అంశాలు, నచ్చని శీర్షికలు కూడా ఉండేవి, పుస్తకం తెరిచి చదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని. వైవాహిక జీవితం ఆ మాటకొస్తే ఎవరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయం ఒక పుస్తకం లాంటిదే. పుస్తకం అట్టను బట్టి ఎలా ఒక నిర్ణయానికి రాకూడదో, పై విషయాలు చూసి జీవితంలో ముఖ్యమైన సందర్భాలలో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అంది కళ్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం చూస్తూ. సాగర్ 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు. తర్వాత తల ఎత్తి తల్లి వైపు చూస్తూ, అమ్మా, నీకు నాన్నగారికి ఎప్పుడు గొడవలు జరగలేదా, ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, మీరిద్దరు గొడవలు పడ్డం నేను చూడలేదు అన్నాడు. నేను కాలేజీలో చదివేటప్పుడు మన సీత ఆంటీ వాళ్ళ వివాహ స్వర్ణోత్సవము అని వాళ్ళు గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు, నాకు బాగా గుర్తుంది, అసలు పూర్వం అన్నన్ని ఏళ్ళు ఎలా కలిసి ఉండేవారో అన్నాడు మళ్ళీ. కళ్యాణి గొంతు సవరించుకొని, చూడు పండు, ఈ తరం పిల్లలు పెళ్ళి అంటే సర్దుబాటు అనుకోవట్లేదు, అసలు ఆ మాటకొస్తే జీవితమంతా ఎవరో ఒకరితో సర్దుకునే బతకాలి, ఎందుకంటే ఏ ఇద్దరు ఆలోచనలు, అభిరుచులు, సమర్థతలు ఒకే విధంగా ఉండవు. నా పెళ్ళికి నాకు 19 ఏళ్ళు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం చెయ్యట్లేదు, ఆ కాలం ప్రమాణాలని బట్టి అమ్మమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేశారు,
పెళ్లికి కుటుంబ నేపథ్యం చూసేవారు. వాళ్ళింట్లో ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉన్నాయా అని తెలుసుకునేవారు. ఇంట్లో పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నారేమో అని వాకప్ చేసేవారు. పిల్లలు పుట్టకపోతే తమ వంశము కొనసాగదని భయపడేవాళ్ళు. పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం. ఎలాంటి మానసిక శారీరక ఆరోగ్య సమస్యలున్నా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. డబ్బు సంపాదన, ఉద్యోగపు హోదాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మన పై ఫ్లాట్లో ఉండే డాక్టర్ అంకుల్ గుర్తున్నారా? నీకు తెలుసో తెలియదు, ఆ ఆంటీ పెద్దగా చదువుకోలేదు. అయినా ఆ అంకుల్ ఏ అభ్యంతరం లేకుండా ఆ ఆంటీని చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళెంతో ఆనందంగా కలిసి ఉంటున్నారు. ఈరోజు రాత్రి వాళ్ళ అమ్మాయి పెళ్ళి. వాళ్ళిద్దరి మధ్యలో చదువు లేకపోవటం అనేది ఒక సమస్య కాలేదు. ఆ రోజుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు, బంధువుల్లో, మిత్రుల్లో సంబంధాలు చెప్తే పెద్దలు కుదిర్చే వివాహాలే ఉండేవి. వధూవరులకి పూర్వ పరిచయమే ఉండేది కాదు. పెళ్ళయ్యాక ఒకరి కుటుంబాల గురించి ఇంకొకరు వ్యక్తిగతంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకునేవారు. ఆ క్రమంలో కొంతకాలం గడిచిపోయేది. కొద్దిగా పరిచయమైన భాగస్వామిని మెప్పించడానికి, వాళ్ళు ఇంప్రెషన్ కొట్టేయడానికన్నమాట. ఇద్దరు తాపత్రం పడేవాళ్ళు. వాళ్ళిద్దరిని పెద్దలు గమనిస్తూ ఉండేవారు. ఎక్కడైనా కొంచెం పొరపచ్చాలు వచ్చే సూచనలు కనిపిస్తే సర్ది చెప్పి రాజీ కుదిర్చేవారు. పెళ్ళి అయ్యేటప్పటికి నాకు వంట రాదు. మేము వేరే కాపురం పెట్టినప్పుడు తరచుగా కూర మార్చేయటం, పాలు పొంగు పెట్టేయడం చేసేదాన్ని. నాన్నగారు, పోనీలే బంగారం, ఇదొక వెరైటీ అనుకో. ఇప్పుడేం లోపం జరిగిందో గుర్తు పెట్టుకుంటూ ఉంటే రేపు అలా చెయ్యకుండా ఉంటే సరి. కొన్నాళ్లకు నీకే సరిగా వంట చేయడం తెలుస్తుంది. అభ్యాసం కుసు విద్య అన్నారు పెద్దలు. కొన్నాళ్ళయ్యాక ఇవన్నీ తలుచుకుంటే భలే సరదాగా ఉండే మనమే అని నవ్వుకుంటాం అనేవారు. ఎప్పుడూ విసుక్కోలేదు. మా అమ్మకి కానీ వాళ్ళమ్మకి కానీ చెప్పి ఎప్పుడు నన్ను హేళన చేయలేదు. పెళ్ళైన కొన్నాళ్ల తర్వాత నేనే ఉద్యోగంలో చేరాను. అప్పటికి నాకు ఇల్లు ఎలా నిర్వర్తించుకోవాలో తెలిసింది. ఈలోపు ఇంట్లోకి అన్ని, నాకు పువ్వులు చీరలతో సహా నాన్నగారే సమకూర్చేవారు. ఈ తరం ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్రం కావాలని ఉద్యోగాలలో చేరగానే పెళ్లి చేసుకుంటున్నారు. డ్రైవింగ్ నేర్చుకొని స్కూటరో కారో కొనుక్కుంటున్నారు. ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. పెళ్లి నాటికే ఇరువురికి జీవితంలో ప్రతి విషయం మీద స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతున్నాయి. ఒక రకంగా ఆ అభిప్రాయాలు నిర్దిష్టంగా నిక్కచ్చిగా ఉంటున్నాయి. అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకోవటానికి కానీ సర్దుకుపోవటానికి కానీ ఇద్దరిలో ఎవ్వరూ ఇష్టపడడం లేదు. కుటుంబ పద్ధతులు, వ్యక్తిగత అలవాట్లు, మనస్తత్వాలు ఏవి చూసుకోకుండా రూపం చూసి నచ్చిందని పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరు దేనికి రాజీ పడట్లేదు. ఒక రకంగా అది కూడా సమస్యలకి దారితీస్తుందేమో అనిపిస్తుంది. జీవితం ఎక్కువ కాలం హాయిగా సాగాలంటే ముందు భార్యాభర్తలు ఇద్దరి మధ్య స్నేహం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు మీరు కుదుర్చుకొని చేసుకుంటున్న పెళ్లిళ్లలో ఇద్దరి మధ్య కాస్తైన కొత్తదనం అంటూ ఉండట్లేదు. మెల్లగా స్నేహం ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనే విషయానికి ఆస్కారం ఉండట్లేదు. వివాహ బంధాలలోకి ప్రవేశించేటప్పటికే ఒకరినొకరు ఒరే ఒసై అని పిలుచుకునే చనువు ఉంటోంది. మితిమీరిన ఆ చనువు మీలో అనుబంధాన్ని బదులు లెక్కలేని తనాన్ని పెంచుతుంది. ఎవరి మీద డబ్బు కోసం ఆధారపడక్కర్లేదు. దానివల్ల ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ధోరణి పెరుగుతోంది. అక్కడి నుంచి మాట అనుకోవడం, కనీస మర్యాద కూడా వదిలేసి నోటికెంతొస్తే అంత తిట్టుకోవడం జరుగుతుంది. మా రోజుల్లో పెద్దవాళ్ల ముందు కొన్ని మాటలు వాడకూడదు అనే సభ్యత పాటించే వాళ్ళం. అందుకే ఎంత కోపం వచ్చినా హద్దు దాటే వాళ్ళం కాదు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పుతోంది అని పెద్దలు గమనిస్తే అమ్మాయిని అలా సినిమాకి తీసుకెళ్ళమనో, ఇద్దరు కలిసి గుడికెళ్ళి రమ్మనో పంపించేవాళ్ళు. భర్తని ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయికి చెప్పేవాళ్ళు. అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయికి చెప్పేవాళ్ళు. ఒకసారి ఒకరిది పైచే అయితే ఇంకొకసారి ఇంకొకరిది అయ్యేది. అలా లొంగుబాటు తనో మనో బానిసత్వమనో అనుకోకూడదు. పట్టు విడుపు తెలియటమే ముఖ్యం. మనిషి ఆవేశంగా ఉన్నప్పుడు మాటలు చేతులు తప్పుదారిలో వెళ్తాయి. అందుకే కోపం తగ్గే వరకు కాస్త సంయమనంతో మౌనంగా ఉండి ఆ తర్వాత మాట్లాడుకుంటే అనర్థాలు జరగవు. అప్పటికి
అవసరమనిపిస్తే పెద్దవాళ్ళ సహాయం కోరవచ్చు. అలా బ్రతికాం కనుకనే మా వైవాహిక జీవితం మరొక చేత వేలెత్తి చూపించుకోకుండా ఇన్నేళ్లు నడిచింది. ఇప్పుడు మీ జీవితాలు చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నాయి. పెద్దలు అనే కాదు, మూడో వ్యక్తి ప్రమేయము జోక్యము మీరు ఇష్టపడట్లేదు. దివ్యకి ఏ పని రాదన్నావు, నీకు వచ్చా? ఆ అమ్మాయికి వంట చేత కాకపోవచ్చు, కానీ ఇల్లు నీట్గా అందంగా సర్దే నేర్పు ఉండొచ్చు. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతుండొచ్చు, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా తెలిసి ఉండొచ్చు. తన బలం తెలిసిన చోట నువ్వు పొగడం నేర్చుకోవాలి. బలహీనతను అర్థం చేసుకొని సర్దుకుపోగలగాలి. అలా ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలి. నీ విషయంలో ఆ అమ్మాయి అలాగే ఉండాలి. ఇద్దరిలో ఎవరి వల్ల తప్పు జరిగినా వేలెత్తి చూపించడం కాక వేలందించి ముందుకు సాగటం అలవాటు చేసుకోవాలి. మానవ సంబంధాలు అనేవి ఎంతో సున్నితమైన బంధాలు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విఘ్నత నేర్పు ఉన్నవాళ్ళు జీవితాలు చిరకాలం బాగుంటాయి. ఇప్పుడు ఆవేశంలో విడిపోవాలనుకుంటున్నారు, సరే. ఇలాగే ఒంటరిగా ఎప్పటికీ బ్రతకలేవు కదా. రేపు ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయిలో మాత్రం నీకు నచ్చిన విషయాలు ఉండవనే గ్యారెంటీ ఏముంది? అందుకే తొందరపడుకు. ఇంకాస్త టైం తీసుకొని మరొకసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంతకీ నువ్విక్కడికి వస్తున్నట్టు దివ్యకు చెప్పావా? అసలు ఉద్యోగపు ఒత్తిడులు తప్ప మీ తరం పిల్లలు పెళ్ళిళ్ళయ్యాక మనసు విప్పి స్నేహంగా ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? తను చిరాకుగా ఉన్నప్పుడు నువ్వే ఒక అడుగు ముందుకేసి చాలా అలసిపోయావు, కాసేపు రిలాక్స్ అవ్వు, నీకోసం ఇవాళ ఈ వంట చేశాను అని చెప్పి చూడు, ఎంత మార్పు వస్తుందో. పొగడ్తకి ప్రేమకి పడని వాళ్ళెవరుంటారా అంటూ కళ్యాణి దంపతులు కొడుక్కి నచ్చచెప్పి ఇంకొన్ని రోజులు వేచి చూడు, అప్పటికీ కలిసి ఉండలేమనిపిస్తే అప్పుడు ఆలోచించవచ్చు అని తాత్కాలిక పరిష్కారం చెప్తూ కొడుక్కి కౌన్సిలింగ్ చేశారు. ఇలా ఎవరో ఒకరు చెప్పకనే ఈ కాలం పిల్లలు ఇగోలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చదువులు ఎక్కువై సర్దుబాటు తక్కువ అవుతోంది. మనం అమ్మాయి తరపు అయినా అబ్బాయి తరపు అయినా పెళ్ళంటే జరిగాక వాళ్ళిద్దరూ మన పిల్లలే. వాళ్ళ జీవితాలు బాగుండటం మనకి ముఖ్యం. జీవితం గురించి అనుభవంతో ఆలోచించగలిగిన మనం ఒక అడుగు ముందుకేసి వీలైతే జరగబోయే అనర్థాన్ని ఆపుదాం. పని జరిగినా జరగకపోయినా ప్రయత్నమైతే చేసి చూద్దాం. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం అనుకున్నారు ఆ దంపతులు. కాస్త ఆందోళనతో, మరి కాస్త ఆశాభావంతో. కథ సమాప్తం అండి. కథ చాలా బాగుంది కదా. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మాట అండో. కథ నేను స్పీడ్గా చెప్పడంలో తప్పులేమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.